ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. 2 పార్టులుగా దేవర తెరకెక్కుతూ ఉండగా దేవర పార్ట్ 1 సినిమా నేడు సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా రత్నవేలు సినిమాటోగ్రఫీకి పనిచేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ చామ్ టోకో, శ్రీకాంత్, శృతి మరాఠీ పలువురు స్టార్ ముఖ్య పాత్రలో నటించారు. ఇక కథ విషయానికొస్తే యతి అనే గ్యాంగ్స్టర్ ను పట్టుకోవడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ తన టీంతో కలిసి రత్నగిరి వస్తాడు. అక్కడ రత్నగిరిలో సింగప్ప ప్రకాష్ రాజ్ ను ఆ ఆఫీసర్ కి దేవర కథకు చెబుతాడు. అక్కడ రత్నగిరిలో సింగప్ప అంటే ప్రకాష్ రాజ్ కి ఆ ఆఫీసర్ కి దేవర కథ చెబుతాడు. ఓ కొండమీద 4 ఊళ్ళు జనాలు కలిసి పూర్వంలో సముద్రం నుంచి రాజ్యంలోకి శత్రువులు ఎవరూ రాకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి భయం అంటే తెలీదు. రాజ్యాలు పోయాక బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి ఎత్తుకెళ్లి సొమ్మును సముద్రం నుంచి నౌకలు వెళ్తుంటే దాన్నుంచి వీళ్ళు ఎత్తుకొచ్చేవాళ్ళు. అలా రాజ్యం, దేశం కోసం పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం తరాలకు పని లేకుండా పోతున్న సమయంలో మురళీ శర్మను ఈ 4 ఊళ్ళ పెద్దలు దేవర, కుంజర, భైరా, రామప్పలకు డబ్బు ఆశ చూపి దొంగతనంగా తెప్పిస్తున్న సరుకును సముద్రంలో ఓడల నుంచి ఎత్తుకురావాలని చెప్పడంతో వీళ్ళు ఆ పనిచేస్తూ సంపాదిస్తూ ఉంటారు. కాని అందులో వచ్చేవి అక్రమ ఆయుధాలు అని, వాటి వల్ల తమ వాళ్ల ప్రాణం కూడా పోయింది అని దేవరకు తెలియడంతో ఇకపై ఈ పని చేయకూడదు అని ఫిక్స్ అవుతాడు. కాని భైరా, కుంబర విభేదించటంతో వాళ్ళు దేవరకు శత్రువులుగా మారతారు. తనని కాదని ఎవరైనా సముద్రంలోకి వెళ్తే వాళ్ళకి భయాన్ని చూపిస్తా అంటూ చంపుతూ ఉంటాడు దేవర. దీంతో ఎలాగైనా దేవరను చంపాలని ప్లాన్ చేస్తారు. కాని కొంతమంది మనుషులను చంపి దేవర మాయమవుతాడు. సంద్రంలో కాపలా ఉంటాను, ఎవరైనా దొంగతనానికి వస్తే చంపేస్తాను అని భయం ఇచ్చి దేవర మాయమవుతాడు. దేవర ఎక్కడికి వెళ్ళిపోయాడు? భైరా మళ్లీ సముద్రంలో దొంగతనానికి వెళ్లాడా? భైరా కొడుకు వర పిరికివాడిలా ఎందుకున్నాడు? వర తంగంల ప్రేమ కథేంటి? యతి ఎవరు తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ. ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా రావడం, కొరటాల ఆచార్య ఫ్లాప్ తర్వాత రావడం, రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవరతో రావడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. ఇక రిలీజ్ కి ముందు సాంగ్స్, ట్రైలర్, ట్రీజర్స్ తో చేసిన హడావిడి ఫ్యాన్స్, ప్రేక్షకులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అయితే సినిమా కథ యతి అనే గ్యాంగ్స్టర్ తో మొదలుపెట్టి అసలు సంబంధం లేకుండా ఆఫీసర్ కి భయం చూపించాలని దేవర కథలోకి వెళ్తారు. దీంతో సినిమాలో అసలు యతి ప్రస్తావన మళ్లీ రాదు. సెకండ్ హాఫ్ లో అతనే విలనేమో చూడాలి. దేవర 4 ఊళ్ళు, చుట్టుప్రక్కల ప్రాంతాల ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం బాగా రాసుకున్నారు కొరటాల. స్క్రీన్ ప్లేలో ఎలాంటి కొత్తదనానికి పోకుండా కథ మామూలుగానే నడిపించారు. ఫస్ట్ పార్ట్ అంతా దేవర కథ చూపించిన తర్వాతే సెకండ్ పార్ట్లో వర ఎంట్రీ ఇస్తాడు. సినిమా లెంగ్త్ ఆల్మోస్ట్ 3 గంటలు కావడం, అక్కర్లేని కొన్ని సీన్స్తో కథ సాగిదీసినట్టు ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అందరూ ముందు నుంచి ఊహించిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాహుబలి ట్విస్ట్ ని గుర్తు చేస్తుంది. దీంతో సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు ఆ ట్విస్ట్ ని మోయాల్సిందే. యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. చుట్టుమల్లే సాంగ్ కేవలం జాహ్నవి అందాలు చూపించడానికి పెట్టినట్టున్నారు. దావూదీ సాంగ్ సినిమాలో లేకపోవడం గమనార్హం. హీరో ఎలివేషన్స్ మాత్రం కావాల్సిననిచ్చారు. మొత్తంగా చెడ్డ పని చేయకుండా ఉండటానికి భయం ఉండాలి. ఆ భయం దేవర ఎలా అయ్యాడు అనే కథాంశంతో చూపించారు. నటీనటులు పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ 2 పాత్రలో బాగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్లలో అదరగొట్టాడు. ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి తన డాన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించాడు. జాహ్నవి కపూర్ పాత్ర అయితే కాసేపే కనిపించి తన అందాలు చూపించడానికి మాత్రమే. ఇక సెకండ్ పార్ట్లో జాహ్నవికి ఎక్కువ లెంగ్త్ ఉండొచ్చేమో. శృతి మరాఠీ దేవర భార్య పాత్రలో అదరగొట్టేసింది. సైఫ్ అలీఖాన్ నెగటివ్ రోల్లో బాగా నటించారు. దేవర తల్లి పాత్రలో రామేశ్వరి, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ చామ్ టాకో, నరైన్, అజయ్, మురళీ శర్మ వారి పాత్రలో మెప్పించారు.
సాంకేతిక అంశాలు చూస్తే ఈ సినిమాకు సాంకేతికంగా అన్ని విభాగాలు బలంగా ఉన్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ డార్క్ టోన్లో చాలా అందంగా చూపించారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ అదరగొట్టేశాడు. చుట్టుమల్లే సాంగ్ మెప్పించినా మిగిలిన పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరియల్ బాగా కష్టపడ్డారు. పడవలు, సముద్రం, అడవిలో ఊరు సెట్స్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా చేశారు. కథనం మాత్రం కొంచెం బలహీనంగా, సాగతీతగా అనిపిస్తాయి. దర్శకుడుగా కొరటాల 100% సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా దేవర సినిమాకు చాలా ఎక్కువే ఖర్చు పెట్టినట్టు తెరపై గ్రాండ్ గా కనిపిస్తుంది. మొత్తం దేవర సినిమా మంచి కోసం తన వాళ్లతోనే పోరాడే ఓ వ్యక్తి కథ. ఆ వ్యక్తి ఏమయ్యాడో అని వెతుకులాట కథ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే. మిగిలిన వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే కొంచెం సాగదీత అనిపించినా నచ్చుతుంది.